श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहिత ఎస్బి దోమాళ్ నిన్నటి తరువాయి నా జీవితంలోని ప్రతి మలుపులోనూ సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని మీకు వివరిస్తాను. 1910లో నా సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటి నాకు సహాయం చేయదలిచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు పంపదలిచాడు. ఇంగ్లండ్లో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేమన్నీ ఏర్పాట్లు చేసుకుని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. షామా: బాబా, బావును విదేశాలకు పంపించమంటారా? బాబా: ఎందుకట? షామా: ఉన్నత విద్య కోసం. బాబా: అతని అభిరుచి, దైవేచ్ఛ విదేశాలలో లేదు, ఈ దేశంలోనే ఉంది. అతను ఇంగ్లండ్కి ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందులవుతుంటాయని
నేను అప్పుడు తెలుసుకున్నాను. 1912లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషన్. ఆపరేషన్కు ముందు మత్తు ఇచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకి తిరిగి చూశాను. నా తల వైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చునున్నారు. బాబా నా వెంటే ఉన్నారన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నన్ను నాసిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నీవు చేస్తున్న పనే మంచిది, కొత్త దానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరికొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు ఇన్ఫ్లుయెంజా విజృంభించాయి. పూనాలో ఉన్న నా అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తంతి ద్వారా తెలియజేశారు. వెంటనే నేను అవసరానికి 80 రూపాయలు తీసుకుని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్లే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ ఆగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకుని వెళదామని తలచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గరున్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచి టీవీతో రేపు చూద్దాం ఉదయాపాహు అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోతుందని, నేను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను. కానీ ఏ విషయంలోనైనా సరే నిర్ణయం తీసుకోగల సమర్థులు. వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పట్లాగే వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడీలో ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజుల్లో వారితో గడిపే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. నేను డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వలన క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార సంస్థానానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరాంతం నుండి 1933 ఆగస్టు వరకు సురగానా సంస్థానానికి సెక్రటరీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువల్ల ఒకరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సురగానా సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింది అద్భుత లీలే నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచితాసనపై కూర్చోబెట్టలేకపోతున్నందుకు క్షమించమని కోరాను. కానీ ఆయన నేరుగా ప్రక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి, మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేను అసలు అడగలేదు. ఉద్యోగం చేరిన 15 రోజులకే నా ప్రయత్నం ఏమీ లేకుండా నా జీతం పెరగడం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిదని అర్థమైంది. మావులిచే చిత్ లేకురాచే హిత్. బాబాను నేను పూజించే విధానం గురించి చెప్తాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తర్వాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నిటి మధ్య ఉండేది. ఆ పటం నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ దగ్గర ఉండేది. దాన్ని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయి ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకుని మసీదు దారిలో వెళ్తున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ ఏమిటిది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటువు అంటూ పటాన్ని తమ చేతిలోనికి తీసుకుని దానిని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగిచ్చి ఉంచు అన్నారు. బాబా స్పృశించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకుని పూజించుకోవాలనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దానిని చూసినప్పుడల్లా బాబు నాకు రాత్రంతా నిద్రలేదు, నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. ఈ ఫోటోలన్నింటినీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెంటే తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట తీసుకెళ్తుండడం చూసిన దేవార్లోని మా వంటవాడు ఒకసారి
కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తర్వాత నాసిక్లోని నా సోదరుని కుమారుడు కూడా అడగడంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తెలిసి బాబా పటం ముందు చీటీలను వేసేవాడిని. అలా చేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకువెళ్ళమనే సమాధానం వచ్చేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నేను పవిత్రంగా భద్రపరచుకోవటానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను ₹2 దక్షిణ అడిగి తీసుకొని వాటిని తిరిగి నాకే ఇచ్చి, వీటిని భద్రంగా దాచుకో, ఎవరికీ ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు. జాఫోన్ తేవా కొనాలా దేవో నకో ఖర్చు కరో నకో అన్నారు. ఇంకోసారి అలాగే మరి ₹2 ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీని ₹20 దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చివేశారు. ఇంకోసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని ₹30 దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. బాబా ఆ ₹30 తమ దోసిల్లో తీసుకొని దోసిలు మోసి క్రిందకి పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పిట్లోకి తీసుకొని ఒక గుప్పిడు నాకు, మరో గుప్పిడు బూటీకి ఇచ్చారు. మేము వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా చెరి ₹15 ఉన్నాయి. ఆశ్చర్యపోయాము. ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో బాబా నాకు మరో ₹30 ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తము ₹69 అయింది. వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞాపకాలుగా మాత్రమే కాక నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణ్యాలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు సహజము. దదాతి ప్రతి గృహాతతి. బాబాకు నాపై గల ప్రేమే నా నుండి దక్షిణ అడిగేటట్టు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కోసారి భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తము చివరి పైసాతో సహా దక్షిణగా తీసుకునేవారు. యస్య నిగ్రహమిచ్చామి తస్య సర్వ మరామ్యహం. అలా నాకు తరచుగా జరిగేది. అటువంటి సమయాల్లో నేను ఎలాంటి బాధ విచారం లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి వారు మనకు ఇచ్చేదే తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఏనాడూ లేవు. 1918లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీకు ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో సంఘటనను వివరిస్తాను. పై సంఘటన జరగటానికి పూర్వము ఒక్కసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమార్లు దక్షిణ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్న తర్వాత మరలా బావు నాకు ₹7 ఇవ్వు అని అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరినైనా అడిగి తీసుకొని ఇవ్వమన్నారు. ఇతరులను అడగటం అవమానంగా భావించరాదని తెలియజేసే నాలోని గర్వాన్ని అహంకారాన్ని అణిచి అనుకువగా మెలగాలని నాకు ఒక పాఠం నేర్పించారని నా అభిప్రాయము. బాబా నేర్పిన ఈ విషయం నన్నెంతగా ప్రభావితం చేసిందంటే బాబా మహాసమాధి చెందిన తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేసేవాడిని. బాబా దయ వల్ల నా అహంకారం అణిగింది. లేకుంటే నా అహంకారం ఇంకా పెరిగి సమాజంలోని క్రింది తరగతి వారిని దూరంగా ఉంచేవాడిని. దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఒకసారి బాబా నా దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని తిరిగి ₹50 అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు తెలియజేశాను.
ఒకసారి బాబా హెచ్వి సాటే దగ్గరికి వెళ్ళమన్నారు. అలా బాబా తన వద్దకు దక్షిణ కోసం పంపటం సాటేకు సంతోషాన్ని కలిగించింది. సాటేకు 50 రూపాయలు అడగమంటంలోని మర్మం నాకు తర్వాత తెలిసింది. సాటే రిటైర్ అయిన తర్వాత అతనికి పింఛను మంజూరైంది. అతను తనకు 50 రూపాయల పింఛను అదనంగా రావాల్సి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దాన్ని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాటే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశం అతనికి అదనంగా 50 రూపాయల పింఛను మంజూరు అవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన తేదీ, బాబా సాటేను 50 రూపాయలు అడిగిన తేదీ ఒకటే కావటం విశేషం. బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో వాళ్ళు నేను అడగకుండానే 300 రూపాయలు ఫీజు ఇచ్చారు. నేను అహ్మద్నగర్ నుండి షిరిడి వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజుల్లో పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయల మొత్తాన్ని నా నుండి తీసేసుకున్నారు. బాబా అలా చేయటంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం నేను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచింది నా ప్రతిభా పాఠాల వల్ల కాదు. బాబా అద్భుత రీతిలో మేజిస్ట్రేట్ మనసును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైంది. నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజతత్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా, దేవుడు దేవుడు అని ఊరికే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నారు. ఒక్కోసారి బాబా స్వయంగా వంట చేసి పేదలకు, ఆకలిగొన్న వారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను, తాతుత్యాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీదు ఆవరణలో వారు పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద పాత్ర అంటే హండీ పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక ఫకీర్ వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకము మాంసాహారాన్ని ఇష్టపడే వారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మిరేకరు, బాబా, మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా, చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు. జో మరిల్ తోజ్ తారిల్, జో తారిల్ తోజ్ మరిల్ అన్నారు. ఈ మాటలు సృష్టి స్థితి లయ కారకుడు భగవంతుడే అని చెప్తున్నాయి. అంతేకాక బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రసాదిస్తుందనే నిగూఢ భావం ఇమిడి ఉంది. నా ఈ అనుభవాల వివరణను ముగించే ముందు హరి సీతారాం దీక్షిత్తు నాకు స్వయంగా వివరించిన 2 అపూర్వ సంఘటనల గురించి చెప్తాను. దీక్షిత్తు ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ఒక బాకీదారునికి 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో ఏం చేయాలో తోచక దీక్షిత్తు మదన పడసాగాడు. అదే రోజు అతని కల్లో బాకీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్తు అతనితో, నీవేమీ భయపడిన అవసరం లేదు, నాకు చమన్లాలు మొదలైన మార్వాడీలందరూ తెలుసు, వారు అడిగిన డబ్బు తెచ్చి గడువు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తర్వాత దీక్షిత్ మేల్కొని కలలో తాను సంభాషించిన దాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకు రాని సామాన్య మానవుల సహాయం పొందాలనుకోవటం తెలివి తక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది వెంటనే బాబా పటం ముందు కూర్చొని తాను చేసిన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటారని నమ్మి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చితంగా గడపసాగాడు. కానీ అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గర పడినా కూడా డబ్బు అందే అవకాశమే కనపడలేదు. సరిగ్గా ఆ ముందు రోజు దీక్షిత్తు ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గరకు వచ్చాడు. తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలపమని అడిగాడు. దీక్షిత్తు పెట్టుబడులు వాటి సాధక బాధకాల గురించి వివరించాడు.
ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచనే గనుక ఉంటే తనను చివరిగా పరిగణనలోనికి తీసుకోమని, అతని తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకొని లాభపడాలనే ఉద్దేశం తనకు ఎంత మాత్రమూ లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతము తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ డబ్బును గడువు లోపల బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చునని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రమూ భయపడకపోగా అంత నిజాయితీగా ఉన్న విషయాలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం వల్లే దీక్షిత్కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పితృ సమానులకు కష్ట సమయంలో ఆ సహాయం చేయకపోవటం భావ్యం కాదన్న భావంతో ఆ డబ్బు దీక్షిత్తు స్వీకరించవలసిందే అని పట్టుబట్టాడు. ఆ డబ్బు తీసుకుని దీక్షిత్తు గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మిన వారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. బాబా తన భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతోమంది ఆలోచనలతో సంకల్పాలలో మార్పు తేగలరని వేలాది రూపాయలను తమ భక్తుల కొరకు సమకూర్చి పెట్టగల సమర్థులని ఈ లీల ద్వారా నిరూపించారు. దీక్షిత్ తమ్ముడు సదాశివ్ BA LLB చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. మొదట నాగపూర్లోను, తర్వాత బొంబాయి, ఖాండ్వాలాలోనూ ప్రాక్టీస్ చేసినా ఎక్కడా రాణించలేకపోయాడు. దీక్షిత్తు బాబా ముందు చీటీలు వేశాడు. అతన్ని బొంబాయికి తీసుకుని వెళ్ళవలసిందిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతన్ని బొంబాయి తీసుకెళ్లి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పని చేయలేకపోయాడు. సదాశివ్ తిరిగి వెళ్ళిపోతానని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకుని వచ్చినా ఫలితం ఎందుకు దక్కలేదోనని దీక్షిత్తు ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం వమ్ము కావటానికి వీలు లేదు. అందువల్ల మరికొద్ది రోజుల్లో వచ్చే దీపావళి సెలవుల వరకు సదాశివ్కు ఖాండ్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈలోగా పరిస్థితులు అద్భుతమైన మలుపులు తిరిగాయి. ఒకరోజు దీక్షిత్తును స్నేహితుడు ఒకడు కలిసి కచ్ రాష్ట్రం వారు తమ బ్యాంకులో పనిచేసేందుకు గుజరాతీ భాషా పరిజ్ఞానం ఉన్న నమ్మకమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారని దీక్షిత్కు చెప్పాడు. దీక్షిత్తు తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. ఆ స్నేహితుడు తనకు సదాశివ్ ఖాళీగా ఉన్న విషయం తెలియదని, అతడైతే తనకు మరీ సంతోషమని అన్నాడు. వెంటనే కచ్ రాష్ట్రం వారికి అతన్ని సిఫార్సు చేశాడు. నిజానికి సదాశివ్ న్యాయవాద వృత్తిలో పలుచోట్ల విపులమైన నెలకు 1000 రూపాయల జీతంపై అతను బ్యాంక్ ఆఫీసర్గా నియమించబడ్డాడు. సదాశివ్ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీన్ని బట్టి బాబా సదాశివను బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలోని ఆంతర్యం అతనికి శ్వాస ప్రయోజనం చేకూర్చేందుకే అని అర్థమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సెప్టెంబర్ 13వ తేదీ 1936 థానా శాంతారాం బలవంత్ నాంచే దహనూకర్ హెడ్ గుమస్తా తాలూకా షేరిస్తాన్ డార్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కుర్లా కాయస్థ ప్రభు. 1923లో సాయిలీలా మాసపత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం చేసుకోలేని, వారి అవగాహనకు అందని విషయాలను చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియజేస్తాను. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించి చెప్పగలిగినన్ని పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. 1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెప్తాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలకు శ్రీ సాయిబాబాకు సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్లో మా అన్నగారికి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరము ఆ ఆపరేషన్ విషయమై మదన పడుతూ ఆర్దుతుగా ఉన్నాము. అప్పుడు నేను దహన్లో ఉన్నాను. మా ఇంటికి ఒక సాధువు వచ్చి 2 రొట్టె ముక్కలుంటే పెట్టమని అడిగాడు. మేము అతనిని లోనికి ఆహ్వానించి
సాదరంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది. కానీ సాధువులకు వడ్డించ తగినది కాదని తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా ఆ కూరని అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోజనం చేసిన తర్వాత ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు ఆ స్నేహితుడు హరిబాబు మోరేశ్వర్ పస్నే సాయిబాబా కృప వలన అంతా చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు. కానీ పస్నేకు తెలుసునని స్పష్టమయ్యింది. మా నాన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీరం భాగంపై తమ హస్తం ఉంచి అంతా మంచిగా జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. మా అన్నగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలోనే కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. అదే సంవత్సరం మా నాన్నగారు దాసగన్ చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తిమంతులని, అత్యంత కరుణామూర్తులని దాస్గన్ మహారాజు వర్ణించడం జరిగింది. ఆ తర్వాత మేము సాయిబాబా ఫోటోను తెచ్చుకొని ప్రతిదినం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబ్ ఆర్డినేట్ పరీక్షలు వ్రాసి ఉన్నాను. ఫలితాలు వచ్చే ముందు శంకర్, బాలకృష్ణ వైద్య, అచ్యుత దాతే అను ఇద్దరు స్నేహితులతో కలిసి షిరిడీ బయలుదేరాను. మేము రైల్లో ప్రయాణించి కోపరగాం స్టేషన్లో దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళ్తున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టారు సాయిబాబా తన గారడి విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని నోటుకొచ్చినట్లు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మా మనసులను ఎంతో కలతపరిచింది. ఇంతటి వ్యయ ప్రయాసాల కూర్చి మేము దర్శించబోతున్నది నిజమైన మహాత్ముడినేనా అన్న సంశయాన్ని రేకెత్తించింది. మేము షిరిడీ చేరేటప్పటికి బాబా లెండి తోట నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితిని గమనించినట్లు ఒక్కసారిగా నా వైపు చూసి, నేను ఎవరో ఏమిటో మొదలైన విషయాలు చెప్పకముందే ఏమిటి మమల్తాదారు అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబు ఇచ్చాను. అలా ఎప్పుడూ చేయకు అని మందలించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టారు చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నా మదిలో ఏర్పడిన శంకాలన్నీ బాబా మాటల వల్ల తొలగిపోయాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందు నిలబడి ఉన్నానని అర్థమయ్యింది. మేము షిరిడీలో 3 రోజులు ఉన్నాము. ఆ 3 రోజులలో బాబా యొక్క మహిమలు, వారు భక్తులపై కురిపిస్తున్న ప్రేమ అనురాగాలు స్పష్టమవడంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను. బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదుటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు హారతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడాకెళ్ళి భోజనం చేసి రమ్మన్నారు. బాబా ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజులలో ఉపవాసం ఉంటాను. కానీ నా ఇద్దరి మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటు ఉంది. నా మిత్రులు ఉపవసిస్తూ ఉండగా నేను మాత్రం భోజనం చేయడం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను. బాబాకు నేను ఉపవసించడం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నానని గొనుక్కుంటూ హారతి అయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకు బయలుదేరాడు. నేను అతని వెంట వెళ్ళాను. నన్ను చూస్తూనే భోజనం చేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా హారతి వేళ అయింది కదా, హారతి అయిన తర్వాత భోజనం చేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి హారతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాలతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకు తిరిగి వచ్చాను. అదే సమయానికి మౌసి పిన్నమ్మ లేక పెద్దమ్మ అనే భక్తురాలు బాబాకు తాంబూలం
సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకు ఇచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూలం సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకుని నమలసాగాను. ఆ తర్వాతే హారతి మొదలయ్యింది. హారతి అయిన తర్వాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ అనుకోలేదు కనుక బాబా అతనిని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకొని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పండ్లు తీసుకురమ్మన్నారు. కానీ దాతే వాటిని పలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చేయలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। మేము షిరిడీలో ఉన్నప్పుడు నా పట్ల నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగ్, దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్లతో నేను ఒకసారి ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అంటే మాకు తెలియకుండానే 1909 నుండే బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనులో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించని సంగతిని అక్కడున్న దీక్షిత్తు, జోగు, దాబోల్కర్లకు ఆ తరువాత తెలియజేశాను. చిత్రమైన విషయం ఏమిటంటే ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతను నల్లని రంగు పొడవైన గడ్డంతో ఉన్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలే కాక మీ వలే బివి నరసింహస్వామి వలే ఉన్నాడు. అంతేకాక ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తరువాత దహనులో అతనిని చూచి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తరువాత అతను దహను నుండి వెళ్ళిపోయినట్టున్నాడు. నాకు మళ్ళీ కనబడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖలలో తేడాలున్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయింది. నేను వ్రాసిన డిపార్ట్మెంట్ పరీక్షలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాని అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తమ వరదహస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. ఆ తొలి షిరిడీ యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించుకుపోయిన సద్భావనలు చెరిగిపోతాయేమో అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కనులు ఎర్రబారి ఉన్నాయి. వారి కోపానికి కారణం ఎవరికీ అంతుబట్టలేదు. 15 నిమిషముల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించడానికి ఎవరూ సాహసించలేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు పిచ్చివారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరకెళ్ళి సెలవు కోరాము. బాబా ఊది ఇచ్చి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. షిరిడీలో బాబా ప్రస్తావించిన విషయం
అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైరుహాజరైన సంగతి మమల్తాదారైన నా పై అధికారి బివి దేవ్ గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వలన నాకు శిక్ష పడలేదు. ఇంకోసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్షింపబడతానని హెచ్చరించి వదిలివేశారు. నేను అడగకనే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠాణా జిల్లాలోని దహనులో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు బొంబాయి పరిసర ప్రాంతం బాంద్రాకు బదిలీ అయ్యాను. ఆ తర్వాత నేను తరచుగా షిరిడి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడి బయలుదేరుతున్నప్పుడు నా స్నేహితుడు హరిబాబు ఎం ఫాన్సే నన్ను కలిశాడు. అప్పుడు అతనికి ఆఫీస్ డబ్బు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధించి ఉన్నారు. అతను జామీనుపై బయటికి వచ్చాడు. ఆ కేసు తాలూకు అప్పీలు ఆ రోజో లేక మర్నాడో విచారణకు వస్తుంది. ఫాన్సే తన తరఫున బాబా సహాయాన్ని అర్థించమని నన్ను కోరాడు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరము చేయలేదని బాబాకు చెప్పు అన్నాడు. నేను షిరిడి వెళ్ళి చావడిలో కాకడాహారతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే ఫాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ, అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించనవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడి నుండి తిరిగి వచ్చిన తరువాత ఫాన్సేను కలిసి ఆ విషయం తెలియజేశాను. బాబా దయ వలన అతనప్పటికే విడుదలైనట్లు నాకు చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అదే సంవత్సరం 1913 నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మనం పిచ్చి వాళ్ళను నమ్మకూడదు అన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పినదే కానీ నాకు ప్రత్యేకంగా చెప్పినది కాదని అనుకున్నాను. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది. నేనప్పుడు దహనులో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. రామకృష్ణ బల్వంత్ పాన్సే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. అతనికి మతిస్థిమితం లేదు. ఎవరికి ఏ హాని తలపెట్టనందున అతనిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను, ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను. మా పూజగదికి సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతను నా మీద పడి 2 చేతులతో నా మెడ పట్టుకుని, నీ రక్తం త్రాగుతాను అంటూ నా గొంతు కొరికేందుకు ప్రయత్నించాడు. నాకు అప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్ధరిని తీసుకొని అతని నోట్లో గుచ్చాను. దాంతో పాటుగా నా చేతివేలు అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అతను నా వేలును గట్టిగా కొరకసాగాడు. నేను మరో చేత్తో నా మెడను విడిపించుకునేందుకు ప్రయత్నించసాగాను. అతని గోళ్ళు నా మెడలోనికి గుచ్చుకుపోయాయి. అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతని పట్టు నుండి విడిపించటానికి సహాయపడింది.
అప్పటికే నేను స్పృహ కోల్పోయాను. తరువాత ఏవో చికిత్సలు చేసి నన్ను మామూలు స్థితికి తెచ్చారు. నా వేళ్లకైన గాయాలు కూడా మానిపోయాయి. ఆ తరువాత నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడున్న అన్నా చించనీకర్ అను భక్తునికి బాబా నన్ను చూపించి, అన్నా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతు నులిమేసి ఉండేవాడు. అతని బారి నుండి నేను విడిపించాను. ఏం చేస్తాం? నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడుతారు అన్నారు. 31/3/1915న మాకు ఒక భయానక సంఘటన ఎదురయ్యింది. నేను, శాంతారాం మోరేశ్వర్ పాన్సే మరికొందరం ఎడ్లబండిలో ఒక దట్టమైన అడవి గుండా రాత్రివేళ ప్రయాణిస్తూ రాన్షేట్ కనుమ వద్దకు వచ్చాము. ఆ ప్రదేశంలో పెద్ద పులుల బెడద ఎక్కువని చెబుతారు. అకస్మాత్తుగా ఒక చోట భయంతో ఎద్దులు వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని ప్రక్కకు లాగలేదు. ఆ ఇరుకు దారిలో బండి ఏమాత్రం ప్రక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎడ్లబండితో సహా మేమందరము నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం. అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు. మా బండికి కాస్త దూరంలో ఒక పెద్ద పులి పడుకుని మా వైపు చూస్తూ ఉంది. చీకటిలో దాని కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. బండి లోయలో పడిపోకుండా, చక్రాలు వెనక్కి వెళ్లకుండా అడ్డంగా పెద్ద రాయి గాని కర్ర గాని పెట్టేందుకని శాంతారాం పాన్సే క్రిందకు దిగదలచి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు. నేను పగ్గాలు పట్టుకుని ఎలుగెత్తి, జై సాయిబాబా, పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరిచాను. మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు. దానితో పులి భయపడి మా బండి ప్రక్క నుండి వెళ్ళిపోయింది. బాబాపై నాకున్న నమ్మకమే నాకు ధైర్యాన్నిచ్చి ఆ సమయంలో బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది. పై సంఘటన జరిగిన తరువాత అదే సంవత్సరం అంటే 1915లో షిరిడి బయలుదేరాను. స్టేషన్లో విఎస్ సామంత్ అను భక్తుడు ఒక టెంకాయ 2 అణాలు ఇచ్చి ఆ 2 అణాలతో కలకండ కొని వాటిని బాబాకు సమర్పించమని కోరాడు. నేను షిరిడి చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను. కానీ సామంత్ ఇచ్చిన 2 అణాల విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, అలాగే చితలి మీదుగా వెళ్ళు, కానీ ఈ పేద బ్రాహ్మణుడి 2 అణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు అంటే, మాజే గరీబ్ బ్రాహ్మణాచే దోన్ ఆణాకా టేవ్తోస్ అని బాబా అడిగారు. బాబా అన్న మాటతో నాకు ఆ సంగతి గుర్తుకొచ్చి సామంత్ ఇచ్చిన 2 అణాలు సమర్పించాను. నేను తిరిగి అనుమతి కొరకు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు, ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు, లేదా ఒప్పుకోకు అని నవ్వుతూ హితవు పలికారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఒకసారి నేను షిరిడిలో ఉన్నప్పుడు శంకర్రావు బాలకృష్ణ వైద్య వచ్చాడు. బాబా అతనిని 16 రూపాయల దక్షిణ అడిగారు. శంకర్రావు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపు ఆగి మళ్ళీ శంకర్రావును 32 రూపాయల దక్షిణ అడిగారు. శంకర్రావు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపు ఆగి ఈసారి 64 రూపాయల దక్షిణ అడిగారు. బాబా, మేము ధనవంతులం కాదు, మా దగ్గర అంతంత మొత్తం పెద్ద మొత్తాలు ఎలా ఉంటాయి అన్నాము. అయితే వసూలు చేసి ఇవ్వండి అన్నారు. బాబా ఈ మాటలు బాబా త్రికాలాజ్ఞతకు అర్థం పడతాయని నాకు తరువాత
తెలిసింది. ఎలాగంటే కొన్ని రోజుల తర్వాత బాబా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు నామసప్తాహం జరిగింది. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిపించేందుకు సందాలు స్వీకరించవలసి వచ్చింది. దాబోల్కర్ ఆదేశానుసారం నేను, శంకర్రావు సందాలు వసూలు చేశాము. వసూలైన మొత్తం సరిగ్గా 64 రూపాయలు మాత్రమే. ఆ డబ్బు షిరిడీకి పంపాము. ప్లేగు జ్వరంతో బాధపడుతున్న రావుజీ సకారాం వైద్య కుమారుడు మోర్ కూరకు నేను బాబా ఊదిని ఇచ్చాను. ఊది మహిమతో జ్వరం తగ్గింది. తలారీటిగా పనిచేసే పరశురాం అప్పాజీ నాన్సే ఒక దీర్ఘవ్యాధితో బాధపడేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానం ఉన్న మా నాన్న మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు, అఖండ నీతి దీపము వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమైంది. 1915లో నేను బిఎస్బి వైద్యతో కలిసి బాబాను దర్శించాను. అతను బాబాకు వెండి పాదుకలు సమర్పించాడు. వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశం. కానీ బాబా వాటిని నాకు బహుకరించారు. నేను వాటిని వైద్యకు ఇవ్వడమే సరైందనిపించి అతనికి ఇచ్చేశాను. మాధవరావు దేశపాండే కల్పించుకోవడంతో పాదుకులు తిరిగి నా వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరో జత పాదుకులు ఉన్నాయి. బాబా స్వయంగా ఆ పాదుకులు అడిగి తీసుకుని వాటిని కూడా నాకే బహుకరించి వీటిని నీ వద్ద ఉంచుకుని పూజించుకో అన్నారు. నేను బాబా ఇవి వైద్య చేయించినవి అతనికే చెందాలి కదా అని అడిగాను. అందుకు బాబా ప్రస్తుతానికి నీవే ఉంచుకో, కావాలంటే తరువాత అతనికి ఇచ్చేయచ్చు అన్నారు. నేను వాటిని కొద్ది రోజులు నా దగ్గరే ఉంచుకొని తరువాత ఒక జత పాతుకులు వైద్యకు ఇచ్చాను. బాబా తన భక్తులు సాందస్య భావాలను నిర్వచించేవారు. అందరినీ సమదృష్టితో చూసేవారని, బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే సంఘటన ఒకటి ఉదాహరిస్తాను. 1915 మే నెలలో మా అత్తగారు తదితరులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. మేమప్పుడు సాటేవాడలో, ఆ తరువాత కాలంలో అది చేతులు మారి నవాల్కర్ వాడ అయ్యింది, బస చేశాము. మేమున్న వాడాలోనే దాదాకేల్కర్ అను పూర్వాచార పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉల్లిపాయలంటే అసహ్యము. ఒకరోజు ఉదయం అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. అది చూసి కేల్కర్ ఆమెను దూషించాడు. మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు. అలా జరిగిన కొన్ని గంటల తరువాత కేల్కర్ మనవరాలు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడసాగింది. కేల్కర్ బాబా దగ్గరికి వెళ్ళి తన మనవరాల్ని బాధను తగ్గించమని వేడుకున్నాడు. ఉల్లిపాయలతో కాపడం పెట్టు అని బాబా చెప్పారు. కేల్కర్ ఉల్లిపాయలను ఎక్కడి నుండి తెచ్చేది బాబా అని అడిగాడు. బాబా దగ్గర ఎప్పుడూ ఉల్లిపాయలు ఉండేవి. అందువల్ల బాబానే తనకు ఉల్లిపాయలు ఇస్తారనే ఉద్దేశంతోనే కేల్కర్ పై విధంగా అడిగి ఉండవచ్చు. కానీ బాబా ఆంతర్యంలో మరో విధంగా ఉంది. మా అత్తగారిని చూపిస్తూ ఈ తల్లిని అడుగు ఇస్తుంది అన్నారు. తన మనసులో అణిచిపెట్టుకున్న బాధను సరైన రీతిలో పోగొట్టుకునే అవకాశాన్ని చెడుకు మంచి చేయడం ద్వారా బాబా మా అత్తగారికి కల్పించారు. తాను ఆ ఉదయమే వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాదా తనను దూషించాడని, తనకు ఇవ్వాలని లేకపోయినా బాబా ఇవ్వమంటే ఇస్తానని చెప్పింది. బాబా ఆదేశంతో మా అత్తగారు కేల్కర్కు ఉల్లిపాయలు ఇచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. మాకు సంతానం లేదు. పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతూ వచ్చారు. అందువల్ల మాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను ప్రార్థించింది. మా అత్తగారి అభ్యర్థనపై మాధవరావు దేశపాండే శ్యామ నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఒక టెంకాయను ఆమె చీర చెరుగులో వేయమని బాబాను అభ్యర్థించాడు. నా భార్యకు టెంకాయ ఇస్తున్నప్పుడు బాబా కళ్ళు చెమర్చాయి. తరువాత బాబా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని తమ పాదాలు పట్టమన్నారు. నేను బాబా పాదాలు పడుతుండగా వారు తమ చేతితో నా వీపుని నిమిరారు. బాబా నాపై చూపుతున్న కరుణకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిచ్చివాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు బాబా ఫోటో నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డానని వారితో అన్నాను. బాబా నా మాటలు విని, భగవంతుడే యజమాని, అల్లా మాలిక్, అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి అన్నారు. తర్వాత మేమిద్దరము
ఆలింగనం చేసుకున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ బాబా తమ భక్తుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేకాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవటం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే దానికి నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు. ఇందులో మావసీబాయి ఒక విటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తి కడుపుపై అంటే కఫ్ని మీద పెట్టింది. 10 నిమిషాలు దానిని అలాగే ఉంచి తీసివేసింది. బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నేను ఆమె సేవను చూసి అదొక క్రూరమైన చికిత్సగా అనుకున్నాను. తరువాత ఆమె ఇటుకను తీసి తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది. అది చూచి నేను ఓర్చుకోలేక కాస్త నెమ్మదిగా ఒత్తు, బాబాకు బాధ కలుగుతుంది అన్నాను. బాబా వెంటనే పో అవతలకి అని నాతో గట్టిగా అన్నారు. నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ రాత్రి 8 గంటలకు నేను మసీదుకి వెళ్ళి నాకు ఉపదేశం ఇవ్వమని బాబాను ప్రార్థిస్తూ ఏ జపం చేసుకోమంటారు అని అడిగాను. వారు వెంటనే దేవ్పూర్ అంటే కోపర్గావ్ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం దేవ్పూర్ వెళ్ళి అక్కడ నీ పూర్వీకులు పూజించిన శిలలను పూజించుకో అన్నారు. దహనుకు వెళ్ళిన తరువాత బాబా మాటలలోని అర్థం మా నాన్నగారిని అడిగాను. దేవ్పూర్లోని విగ్రహాలను మా పూర్వీకులు పూజించిన విధానాన్ని మా నాన్నగారు ఇలా చెప్పారు. 5 తరాల మునుపు మా పూర్వీకుడైన బాబా ప్రయాగ్కు 60 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు. బాబా భగవత్ అను మహాత్ముని అనుగ్రహంతో కొంతమందికి సంతానం కలిగిందని అతనికి తెలిసింది. బాబా భగవత్ ఏకనాథ్ మహారాజ్ గారి శిష్యుడు. వారు చాలా అరుదుగా త్రయంబక్లోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు బాబా ప్రయాగ్ సంతానం కొరకు వారిని దర్శించగా ఆయన ఆశీర్వదించి ఒక టెంకాయను ప్రసాదించారు. ఆ తరువాత బాబా ప్రయాగ్కు 61 సంవత్సరాల వయసులో మగపిల్లవాడు పుట్టాడు. ఆ బాబుకి కృష్ణారావు అని నామకరణం చేశారు. 7 ఏళ్ల వయసున్న ఆ పిల్లవాడిని బాబా భగవత్ దేవపూర్ తీసుకువెళ్ళి జ్ఞానేశ్వరి వ్రాత ప్రతిని ఇచ్చి ఆశీర్వదించి పంపారు. ఆ వ్రాత ప్రతి ఎంత మహిమ గలదంటే దానిని బయటికి తీసినప్పుడల్లా శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ వ్రాతపతిని మా ముందుంచారు. అదే సమయంలో వీధిలో నుండి సంగీతం వినిపించిందట. అప్పటి నుండి మా పూర్వీకులు బాబా భగవత్ గురు పరంపరలోని వారిని దర్శించి వారి వద్ద ఉపదేశం పొందేవారు. బాబా ఇచ్చిన ఆదేశం వల్ల అప్పటి వరకు తెలియని మా పూర్వీకుల వృత్తాంతం నాకు మా తండ్రి ద్వారా తెలిసింది. 1916లో బాబా అనుగ్రహంతో నేను జలగండం నుండి రక్షింపబడ్డాను. అప్పుడు దహనులో ప్లేగు వ్యాపించి ఉంది. నేను ఆఫీసుకు వెళ్లేందుకు ఒక చిన్న సముద్రపు పాయను దాటి వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు ఆఫీసు నుండి ఆలస్యంగా బయలుదేరాను. అప్పుడు పాయను దాటటానికి పడవ ఏదీ లేదు. ఒక పిల్లవాడి సహాయంతో దోణిలో సముద్రపు పాయను దాటుతున్నాను. నేను ఒకవైపుకు కొద్దిగా వాలినందున దోణి తలక్రిందులైంది. మేము నీటిలో పడిపోయాము. నన్ను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. దోణి నడిపే పిల్లవాడు గజ ఈతగాడు, చాలా చురుకైనవాడు. నేను నీటిలో మునిగిపోతున్న సమయంలో దూరంగా నిలిచి ఉన్న ఓ ఓడ నుండి నీటిపై తేలుతున్న త్రాడును నా వైపు విసిరి పట్టుకోమన్నాడు. ఆ పిల్లవాడి అరుపులు విని ఓడలోని వాళ్ళు ఒక పడవను పంపి మమ్మల్ని రక్షించారు. బాబా నా భార్యకు టెంకాయ ప్రసాదించి ఆశీర్వదించిన తరువాత 1919లో మాకు ఒక మగబిడ్డ కలిగాడు. వాడు మూల నక్షత్రంలో పుట్టాడు. మేము వాడికి కాళూరామ్ అని పేరు పెట్టాము. వాడు 8 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కాళూరామ్కి 3వ సంవత్సరం అంటే 1921లో 3వ సంవత్సరం రాగానే మూల నక్షత్ర ప్రభావం వల్ల పిల్లవాడి తల్లి అంటే నా మొదటి భార్య చనిపోయింది. నా భార్య చనిపోతుందని తెలిసే టెంకాయ ప్రసాదించేటప్పుడు బాబా కన్నీరు కార్చారని మాకు అర్థమైంది. కానీ ప్రజ్ఞావంతుడు యోగాంశం కలిగిన బాలునికి జన్మనిచ్చినందుకు నా భార్య వియోగం బాధ కాస్త ఉపశమించింది. కాళూరామ్ 3 సంవత్సరాల వయసప్పుడే రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. హరి విజయంలోని విషయాలు కథలుగా చెప్పడం ప్రారంభించాడు. మా ప్రక్క ఇంట్లో హెగ్డే అను భక్తుడు
పండితుడు ఉండేవాడు. అతనింట్లో ప్రతిదినం హరివిజయం పారాయణ చేయబడేది. కాళూరాం ప్రజ్ఞావంతుడే కాక తన గత జన్మల స్మృతులను ప్రోసగుచ్చినట్లు చెప్పేవాడు. కాళూరాంతో పరిచయం ఉన్న వారందరూ వాడి ప్రతిభను చూచి సంభ్రమ ఆశ్చర్యాలకు లోనయ్యేవారు. హెగ్డే కాళూరామును క్షుణ్ణంగా పరిశీలించి అతను శ్రీకృష్ణుని చెలికాని అవతారంగా ప్రకటించాడు. అతని భావనకు తగినట్లు కాళూరాం తను శ్రీకృష్ణునితో కలిసి ఆడిన ఆటలు, చేసిన వెన్న దొంగతనాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించేవాడు. కృష్ణుడు నన్నెప్పుడూ ఏడిపించేవాడు, అందుకు నేనొకసారి అతని తొడని గిల్లాను అని చెప్పేవాడు. ఒకసారి కృష్ణుడు నా వీపుపై ఎక్కి ఉట్టిపై నన్ను పెరుగుకుండను నాపై బోర్లించాడు. ఇంతలో ఆ ఇంటి గోపిక వచ్చింది. ఇలా కృష్ణలీలను వర్ణిస్తూ ఉండేవాడు. వీడి మాటలు విన్న తరువాత హెగ్డే చెప్పిన మాటలు నిజమనే అనిపించేవి. హెగ్డే ఇంటిలో ఆ రోజు జరిగే పారాయణలో వచ్చే విషయాలన్నీ ముందే వివరించేవాడు. ఒకరోజు వాడు తలకు ముసుగు వేసుకొని ఒక మూల కూర్చుని ఉండటం గమనించాను. కాలు ధ్యానమగ్నుడైనట్లు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. వాడి కళ్ళను నాకు కనిపించనివ్వకుండా తలపై వేసుకున్న ముసుగు కప్పివేసింది. నేను వెళ్లి ముసుగు తొలగించాను. వాడి కనుపాపులు పైకి తిరిగి ఉన్నాయి. ముసుగెందుకు వేసుకున్నావని అడిగాను. నేను ఇప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను అన్నాడు. ఎందుకు ఇటువంటి సాధన చేస్తున్నావని అడిగాను. అందుకు వాడు నవ్వాడు. వాడు వయసుకు మించిన పరిణితికి నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి సందేశ్ మాసపత్రిక తెమ్మన్నాడు. నేను తెచ్చి ఇచ్చాను. దాని ముఖ చిత్రం శ్రీకృష్ణునిది. శ్రీకృష్ణుని చుట్టూ హోం అంటే ప్రణవం అని ముద్రించబడి ఆకర్షణీయంగా ఉంది. కాళూరాం దాన్ని కత్తిరించి గోడకు అంటించాడు. దానిలో ఒక ప్రకటన ఉంది. హీజ్ మాస్టర్ వాయిస్, తన యజమాని స్వరం, గ్రామ్ఫోన్ రికార్డుల ప్రకటనది. ఆ ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చొని ఒక కుక్క బొమ్మ ముద్రించబడి ఉంది. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. కాళూరాం: ఏమిటిది? నేను: గ్రామ్ఫోన్ రికార్డులు వారికి ఇచ్చిన ప్రకటన. కాళూరాం: ఇది శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రత్యేక సందేశం. నేను: ఏమిటా ప్రత్యేక సందేశం? కాళూరాం: కుక్క ఏం వింటుంది? నేను: గ్రామ్ఫోన్ నుండి వచ్చే సంగీతాన్ని. కాళూరాం: కుక్క తన యజమాని స్వరం వింటుంది. దాన్ని చూడు, అది నిశ్చలంగా కూర్చొని ఎంత శ్రద్ధగా వింటుందో. మనం కూడా నిశ్చలంగా ఉండాలి. చూడు, నేను ఎలా కూర్చుని ఉన్నానో నువ్వు కూడా అలాగే కూర్చుని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు నీకు బాబా స్వరం వినిపిస్తుంది. నేను: నీకు బాబా స్వరం ఎలా తెలుసు? కాళూరాం: నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. అనుభవం ద్వారా నువ్వే తెలుసుకో. కాళూరాం రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడమే కాక కాగితాలపై కూడా వ్రాస్తూ ఉండేవాడు. ఆ కాగితాలు నా దగ్గర ఎన్నో ఉండేవి. ఒకసారి శ్రీ ఉపాసని బాబా అందరి వచ్చినప్పుడు తమకు అవి కావాలన్నారు. వారికి ఆ కాగితాలన్నీ ఇచ్చాను. 1924లో గాడ్గి బాబా వంటి మహాత్ములు ఎందరో కాళూరామును చూడటానికి మా ఇంటికి వచ్చారు. 1926లో కాళూరాముకు శరీరం అంతా నీరు చేరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మేము వాడికి బాబా ఊది మాత్రమే ఇచ్చాము. కానీ వ్యాధి కొంతకాలం కొనసాగింది. వైష్ణవులకు పర్వదినమైన ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, అంటే వేలాది యాత్రికులు పండరపురంలోను ఇతర వైష్ణవ క్షేత్రాల్లోనూ ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకునే పర్వదినం అది. కాళూరాముకు అంతిమ గడియలు సమీపించాయి. నన్ను తన ప్రక్కకు పిలిచి జ్ఞానేశ్వరి తెమ్మన్నాడు. అందులో 13వ అధ్యాయాన్ని తెరిచాడు. అటువంటి బిడ్డను పోగొట్టుకున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. కాళూరాం నన్ను ఓదారుస్తూ, ఇందులో దుఃఖించేందుకేముంది? ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదువు, నేను ఈ రోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దుఃఖభారంతో నేను చదవలేకపోయాను. అప్పుడు ఆ పుస్తకాన్ని తమ ముందు ఉంచుకొని తుది శ్వాస విడిచాడు. అట్లా పసితనంలోనే చనిపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కాళూరాం ఉత్తమ జీవితానికి కార్తీక ఏకాదశి నాడు యుక్తమైన ముగింపు లభించింది. ఆ విషయం బాబాకు ముందే తెలుసు కాబట్టే 1918లో మాకు టెంకాయ ప్రసాదిస్తూ కన్నీరు కార్చారంటే అందులో ఆశ్చర్యమేముంది? బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో అంటే కాళూరాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు 2వ వివాహం చేయటానికి సంబంధాలు వెతకసాగారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
जय